దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. దేవుడు గడిచిన దినాలంతా మనలను కాచి దాచి ఆయన సజీవమైన సురక్షితమైన రెక్కల నీడలో భద్రపరుచుకొని బలపరుచుకొని నడిపించాడు. మనలను నడిపించిన నమ్మదగిన దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ఆరాధన కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని ఉచితమైనటువంటి కనికరము చొప్పున గత కాలమంతా దేవుడు కాచిదాచి కాపాడాడు. జూన్ నెల ప్రభు బల్లారాధన మొదలుకొని ఈ జూలై నెల ప్రభు బల్లారాధన వరకు క్షేమమును సురక్షితమును నెమ్మదిని దేవుడు కలగజేసి మనల్ని నడిపించాడు. నడిపించిన దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు మనము ఆయన రక్తమాంసాలకు పాలి భాగస్థులం అవుతూ ఉన్నాము. విరిగి నలిగిన హృదయము కలిగినటువంటి వారమై ప్రోక్షింపబడినటువంటి మనస్సు కలిగి మనలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అపవిత్రత కడగబడినట్లుగా వాక్య ప్రక్షాళనతో దేవుని వాక్యం సెలవేస్తుంది. వాక్యమనే ఉదక స్నానము చేత దేవుడు పవిత్రపరుస్తున్నాడు. దేవుని వాక్యం సెలవేస్తుంది. తన ఆత్మ చేత దేవుడు మనలను కడిగి నీతిమంతులుగా తీర్చిదిద్దుతున్నాడు అని. ఈ రోజున మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో నీవు వాక్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తావో, వాక్యానికి ఎంత విలువనిస్తావో అంతగా దేవుడు నిన్ను శుద్ధీకరించి ఆయన ఎదుట నిలబెట్టుకుంటాడు. వాక్యం చెప్పేటప్పుడు పాటలు చదువుకోకూడదు. వాక్యం చెప్పేటప్పుడు పక్క వాళ్ళతో మాట్లాడకూడదు. పోయిన వారమే చెప్పాలి, నేను మీ సెల్ ఫోన్లన్నీ ఒక డబ్బా తీసుకొస్తాం, వచ్చే వారంలో ఆ డబ్బాలు వేసి ఇక్కడికి ఇవ్వాలి. మీ సెల్ ఫోన్లన్నీ వచ్చే వారం నుండి ఈ వారమే స్టార్ట్ చేయాలి. ఎందుకో అలాగా వెళ్ళిపోతున్నాం. సెల్ ఫోన్ ఉంది కదా, మరి నొక్కుకుంటూ కూర్చుంటారు. ఇప్పుడు మంత్రి గారి ఆఫీస్కి వెళ్ళారనుకోండి, సెల్ ఫోన్ నొక్కుంటూ కూర్చుంటారా? కూర్చునేటట్టు ఉన్నారు మీరు. పక్క వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటారా, లేకుంటే అటు ఇటు లేచి తిరుగుతూ ఉంటారా? భయం లేదు. మా పాస్టర్ గారు చెప్పేవాడు, భయం లేని కోడి బైపాస్ రోడ్లో గుడ్డు పెట్టిందంట. బైపాస్లో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, ఏదో ఒక లారీ తొక్కేస్తుంది. భయం లేదు. ఆశీర్వాదం ఎందుకు వస్తుంది? యెహోవా భయము ఐశ్వర్యమని దేవుని వాక్యం చెప్తుంది. మరి భయం లేకుంటే ఐశ్వర్యం ఎలా వస్తుంది? రాదు. భయపడాలి, భయము కలిగి జీవించాలి. భయము కలిగి ఉన్నప్పుడే మనం ఆశీర్వదించబడతాం. భయం ఇంపైన సువాసనగా మనలను మారుస్తుంది. భయము జ్ఞానాన్ని, దైవ జ్ఞానాన్ని కలగజేస్తుంది. భయము పరిమళ వాసనగా మనలను నిలబెడుతుంది. ఇట్లా భయాన్ని గురించి, ఏది అప్పులున్నాయని భయము, ఎవరో ఏదో అంటారని భయము, పిల్లలకు ఫీజు కట్టుకోలేమనే భయము, అర్థమైందండి, బండి మీద వెళ్తుంటే ఏ బండి వచ్చి గుద్దుతాదో అనే భయము. ఈ భయాలు ఉంటాయి, ఇంత ఉంటాయి ఈ భయాలు. దైవ భయం మాత్రం ఉండదు. ఉండాల్సింది ఉండదు, ఉండకూడనిది ఉంటుంది. అందుకే మనం ఆశీర్వదించబడలేము. ఆశీర్వదించబడాలి అని అంటే దైవ భయము కలిగి. ఇది దేవుని సన్నిధి, ఇది దేవుని సన్నిధి. యాకోబు మొట్టమొదటిసారిగా ఒక స్థలానికి దేవుని మందిరం అని పేరు పెట్టాడు. భయపడి పేరు పెట్టాడు. భయపడి పేరు పెట్టాడు. కనుక మనము కూడా దైవ భయము కలిగి దేవుని సన్నిధిలో జీవించినప్పుడు దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు.
దేవుడు మనలను స్థిరపరుస్తాడు, దేవుడు మనలను బలపరుస్తాడు. రెండు చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఒక చిన్న మాటను కొద్దిసేపు నేను మీకు దేవుని వాక్యాన్ని బోధిస్తాను. రాత్రికాల సమయంలో రాజమండ్రి దగ్గర వేమగిరి అనే ప్రాంతానికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటించి అక్కడ 11 గంటలకు బయలుదేరి 1 గంటకల్లా ఇంటికి వచ్చేసాను. మధ్యలో చినుకులు పడ్డాయి, మధ్యలో ఆగి రెయిన్ కోట్ వేసుకొని వచ్చాను. అక్కడక్కడ వర్షం లేదు, అక్కడక్కడ చిన్న చిన్న చినుకులు పడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యాన్ని మీరు చదువుతారు. సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము 7వ వాక్యం. వారు కర్మేలులోనున్నంత కాలము వారేమీ పోగొట్టుకొనలేదు. మరలా ఒక్కసారి నేను చెప్తాను, అయిపోయిన తర్వాత మీరు బిగ్గరగా ఎంత గట్టిగా చెప్తారో చెప్పండి. వారు కర్మేలులోనున్నంత కాలము వారేమీ పోగొట్టుకొనలేదు. ఏమీ పోగొట్టుకోలేదు. కోడిపందాల దగ్గరికి సంక్రాంతి రోజున కోడిపందాల దగ్గరికి వెళ్తారు కదా, ఉన్నదంతా క్షౌరం చేసుకోవడమే. హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, ఆరోగ్యం వస్తుందో రాదో తర్వాత పక్కన పెడితే సంపాదించిందంతా అగాధం లేచినట్టే. అగాధం లేచింది ఎలాగైతే రాదో బైబిల్ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తాయి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి దేవుని బిడ్డలారా, ఆమె తనకు కలిగినదంతా వ్యయం చేసుకుంది. వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడింది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి పోగొట్టుకుంటావు. ఆల్రెడీ ఇప్పటికే సమస్తాన్ని పోగొట్టుకున్నావు. అత్తగారు ఇచ్చిన ఆస్తి పోగొట్టుకున్నావు, తల్లిదండ్రులు సంపాదించింది పోగొట్టుకున్నావు, నువ్వు కష్టపడి కూడబెట్టుకున్నది పోగొట్టుకున్నావు. మన జీవితం అంతా పోగొట్టుకోవడంలోనే సరిపోతుంది. అప్పులు ఎక్కువైపోయాయి. వచ్చిన ప్రతి పైసా వడ్డీకి అసలుకు ఏంటని లెక్క వేసి చూస్తే అసలే తీరట్లేదు, వడ్డీకే సరిపోతుంది సమస్తం. అంటే నీ జీవితంలో సమస్తాన్ని పోగొట్టుకొని ఎప్పుడు పోగొట్టుకోవడం తప్ప ఎప్పుడు దొరికింది లేదు, సంపాదించుకుంది లేదు, కూడబెట్టుకుంది లేదు. వాక్యం ఏమని సెలవిస్తుందంటే సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము 7వ వాక్యములో, వారు కర్మేలులోనున్నంత కాలము వారేది పోగొట్టుకోలేదు. దొరికిందా? పేజీ నంబరు 196, 300, కొంచెం గట్టిగా చెప్పాలి, 246. వారు కర్మేలులో ఉన్నంత కాలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు కర్మేలులో ఉన్నంత కాలం ఏది పోగొట్టుకోలేరు. అంటే కర్మేలులో లేకుంటే, కర్మేలులో ఉన్నంత కాలం ఏది పోగొట్టుకోలేదు. ఇంకా కర్మేలులో ఉండకపోతే అన్నీ పోగొట్టుకుంటారనే కదా, అన్నీ పడేసుకుంటారనే కదా. దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్న దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు పోగొట్టుకోకుండా నీకు కలిగినదంతా నువ్వు సమకూర్చుకొని ఆశీర్వదించబడి నీ జీవితం దీవెనకరంగాను, ప్రభువు నామానికి మహిమకరంగాను, నీ పిల్లలు క్షేమకరముగాను ఉండి నువ్వు సంపాదించుకొని సమకూర్చుకొని విస్తరించాలి అని అంటే నువ్వు కర్మేలులో ఉండాలి. కర్మేలులో ఉన్నంత కాలము నువ్వు ఏది పోగొట్టుకోవు. ఆ కర్మేలు అనుభవమే మనకు సంఘ పరిచర్యను నేర్పుతుంది. కర్మేలు అంటే అర్థం ఏమిటంటే తోట. కర్మేలు అంటే అర్థం ఏమిటంటే వనము తోట ఎలాగుంటుంది? పచ్చగా కలకలలాడుతూ ఉంటుంది. ఎండిపోయింది ఏది కనబడదు. ఆ పచ్చికలో జీవం ఉంటుంది. ఆ పచ్చిక దగ్గర ప్రశాంతత ఉంటుంది.
ఆ పచ్చికలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది, ప్రశాంతత, సమాధానం అక్కడ కనపడుతుంది. అక్కడ పచ్చగా ఉందంటే అక్కడ జీవం ఉందని, ఎండిపోయిందంటే జీవము లేదని. అందుకే కీర్తనకారుడు కూడా అంటాడు, పచ్చిక కలిగిన చోట్ల ఆయన నన్ను, మరలా చెప్పండి గట్టిగా ఆ మాటను. మరి నువ్వెక్కడ పడుకున్నావు? పెద్ద హాస్పిటల్లోనా, అప్పుల్లోనా, రోగాల్లోనా, సమస్యల్లోనా, ఇబ్బందుల్లోనా? ఎక్కడున్నావు నువ్వు? ఈరోజు ఎందుకో దేవుడు నిన్ను మరలా కర్మేలుకు తీసుకొని రావాలని కోరుకుంటున్నాడు. నీ జీవితం ఒక వనముగా మార్చబడాలి, నీ జీవితం ఒక తోటలాగా మార్చబడాలి. అందుకే పరమగీతములో ఆయన చెప్తాడు, ఉద్యానవనములో పెంచబడిన దాన, సంఘము ఉద్యానవనములో పెంచబడాలి. ప్రియుడికి ఏర్పాటు చేయబడి, ప్రత్యేకించబడి, పవిత్రమైన కన్యకగా ప్రధానము చేయబడినటువంటి సంఘము ఉద్యానవనములో పెంచబడాలి, ఉద్యానవనములో పెంచబడాలి. దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నటువంటి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజున కృప కలిగినటువంటి దేవుడు ఎందుకో నీతో నాతో మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. మనము కర్మేలులో ఉన్నంత కాలము ఏది పోగొట్టుకో. ఇప్పుడు మరలా అడుగుతున్నాను, నువ్వేం పోగొట్టుకున్నావో, నువ్వేం నష్టపోయావో, నువ్వేం చేజార్చుకున్నావో, ఏ పరిస్థితుల్లో ఏది నువ్వు విడవవలసి వచ్చిందో వాటన్నిటినీ ఈ జూలై నెల మొదటి ప్రభు బల్లారాధన, మొదటి పునరుద్ధానపు ఆరాధన నుండి దేవుడు నువ్వు పోగొట్టుకోకుండా సంపాదించుకునేటట్లుగా దేవుడు చేయబోతూ ఉన్నాడు. కర్మేలులో నువ్వు నిలిచి ఉండాలి. నాకు ఇష్టం వచ్చినట్టుగా సంక్రాంతి రోజు కోడి పందాలలో నిలిచి ఉంటాను, కొత్త సినిమా రిలీజ్ అయినప్పుడు థియేటర్లో నిలిచి ఉంటాను, పేకాట దగ్గర నిలిచి ఉంటాను అంటే కుదరదు. కర్మేలులో ఉంటేనే నా కర్మ అనుకోకుండా నేను క్షేమకరంగా ఉన్నాను అని అనేకులకు చెప్పగలుగుతా. దేవుణ్ణి నమ్ముకొని ఉన్నతమైనటువంటి మార్గాలలో నడిపించబడుతూ ఉన్న ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నారు. కారణం ఏమిటి? ఉండవలసిన చోట ఉండక, రావాల్సిన చోటికి రాక. ఈరోజు ఎందుకో కృప కలిగినటువంటి దేవుడు కర్మేలు అనుభవంలో నిన్ను నిలబెట్టి బలపరిచి స్థిరపరచునుగాక. ఇది ఒక కొండ, కర్మేలు కొండ. దీని హైట్ ఎంతో తెలుసా? 1746 అడుగులు. 1746 అడుగులు హైట్ అని చెప్తారు. ఇది చుట్టూ ఇది ఎంత విస్తీర్ణంలో ఉంటుందో తెలుసా? 15 మైళ్ళ విస్తీర్ణంలో ఉంటుంది. 15 మైళ్ళ. గలిలయకు సమరయకు హద్దుగా పశ్చిమ భాగమున, పశ్చిమ వైపున హద్దుగా ఉంటుంది ఈ కర్మేలు కొండ. గలిలయ సమరయ పశ్చిమ వైపున ఒక హద్దులాగా ఉంటుంది, ఒక హద్దులో ఉంటుంది. దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, అటువంటి కర్మేలు అనుభవంలో కృపగలిగినటువంటి దేవుడు మనల్ని అందరినీ నిలబెట్టునుగాక. ఎందుకు వాళ్ళు కర్మేలులో ఉన్నంతసేపు ఏది పోగొట్టుకోకపోవడానికి గల కారణం ఏమిటి అని అంటే, ఆ కర్మేలు పర్వతంలో దావీదుతో కూడా ఉన్నవారు ఉన్నారు. మరలా చెప్తాను, దావీదుతో కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, మీరు చదువుతారు 15వ వాక్యం 16వ వాక్యము. మాకెంతో ఉపకారము చేసి ఉన్నారు, మేము పొలములో వారి మధ్య సంచరించుచున్నంతసేపు అపాయము కానీ నష్టము కానీ మాకు సంభవింపలేదు. మేము గొర్రెలను కాయుచున్నంతసేపు రాత్రింబగళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉన్నారు. మాకు ప్రాకారముగా ఉన్నారు. అపాయము కానీ నష్టము కానీ
మాకు సంభవించలేదు. మా మందలను, మా ఆస్తి అదే, మందలే మా ఆస్తి. మా ఆస్తి మందలే. ఒక తోడేలు రాలేదు, ఒక ఎలుగుబంటి రాలేదు, ఒక సింహం రాలేదు. మా మందలు ఉన్నంతసేపు, మా మందలను మేము కాస్తున్నంతసేపు కాపరులు చెప్తున్నారు, దావీదు పనివారు, దావీదుతో ఉన్నవారు, దావీదుతో చేరినవారు మా చుట్టూ ఒక ప్రాకారములాగా ఉన్నారు. అందుకు మాకు నష్టము కానీ, మాకు కీడు కానీ, మాకు అపాయము కానీ, మాకు ఇబ్బంది కానీ ఏది లేదు. సురక్షితంగా గుండెల మీద చేసుకొని మేము ప్రశాంతంగా నిబ్బరంగా ఉండగలిగాము. దావీదు యేసుక్రీస్తుకు సాదృశ్యం. దావీదుతో ఉన్నటువంటి వాళ్ళు సేవకుడికి సాదృశ్యం. నీవు వెళుతున్నటువంటి జీవము కలిగినటువంటి సంఘం, నీవు కాస్తూ ఉన్నటువంటి, నీవు మేస్తూ ఉన్నటువంటి ప్రాంతానికి ఒక కాపరి. ఆ కాపరిని, ఆ మందను కాపాడడానికి దావీదుతో కూడా ఉన్నటువంటి వాళ్ళు నీ చుట్టూ ప్రాకారముగా ఉండాలి నీకు. వాళ్ళు అదే చెప్తున్నారు చక్కగా దేవుని యొక్క వాక్యములో. ఏమిటండి, మేము గొర్రెలు కాయుచున్నంతసేపు వారు రాత్రింబగళ్ళు మా చుట్టూ ప్రాకారంగా ఉన్నారు. వాళ్ళు వినాలి, మీరు వినాలి. మా చుట్టూ ఎలా ఉన్నారు? వాళ్ళు ప్రాకారంగా ఉన్నారు. చుట్టూ ప్రాకారంగా ఉంటే ఎవరన్నా జ్వరబడతారా? దొంగ వస్తాడా? అపవిత్రమైన జంతువులు వస్తాయా? తోడేళ్ళు వస్తాయా? ప్రాకారంలో ఉంటే వస్తాయా? భయం ఉంటుందా? వాడొస్తాడు, ఈడొస్తాడు, దొంగ వచ్చి దొంగిలిస్తాడన్న భయం ఉంటుందా? వాళ్ళు ప్రాకారంగా ఉన్నారు. నువ్వు సంఘములో ఉన్నంతసేపు, సంఘము కాదు, సార్వత్రికమైన సంఘములో ఉన్నంతసేపు సమర్పించబడినటువంటి సేవకుడి ప్రార్థన కూడా నీకు ప్రాకారములాగా ఉంటుంది. నువ్వు అనుకుంటావు నా అండబలం కండబలం, నేను పోయిన ఆదివారం రోగాలు వచ్చేదాకా రాగళ్ళు తీసి పాట పాడాను, అదే నన్ను కాపాడింది అనుకుంటున్నా. అదే కాపాడింది అనుకుంటా. నేను దేవునికి కానుక ఇచ్చాను కదా, ఆ కానుక కాపాడింది అనుకుంటా. కాదు, నీకోసము ప్రార్థన చేసే ఒక గుంపు ఉంది, ప్రార్థన చేసే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఒక ప్రాకారములాగా నీకు అడ్డపడుతూ ఉంటాడు. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఉంది. యజమానుడు వచ్చి నరికేయమని చెప్తున్నాడు. ప్రతి సంవత్సరం అలాగనే వచ్చి చూస్తాడు, పళ్ళు లేవు, నరికేసేయి అంటాడు. అయ్యా ఈ సంవత్సరం ఉండని, దాని చుట్టూ నేను తవ్వుతాను, ఎరువేస్తాను, నీళ్లు పెడతాను, దాన్ని నేను ఎలాగలాగా ఫలించేటట్లుగా చేస్తానని అడ్డపడుతున్నాడు. త్రోవ పక్కన ఉంది ఒక అంజూరపు చెట్టు, దానికి ఫలాలు లేవు. ఇక నువ్వు ఎన్నడూ ఫలింపకుందువుగాక అన్నాడు. తక్షణమే ఎండిపోయింది, తక్షణమే ఎండిపోయింది అది. ఇప్పుడు నువ్వు కర్మేలులోకి రావట్లేదు. చూసారా? శబ్దం రాదు, అస్సలు. ఎదురున్నోళ్ళు అయితే అస్సలు కదలట్లేదు, బెల్లం కొట్టిన రాయిలాగా ఉన్నారు వీళ్ళు. కర్మేలులో ఉన్నంతసేపు వారు ఏమీ పోగొట్టుకోలేదు. ఇక పోగొట్టుకున్నది చాలు. మనశ్శాంతిని పోగొట్టుకొని, సమాధానాన్ని పోగొట్టుకొని, ఏమిటండి అప్పుల పాలైపోయి తిప్పలు పడుతూ, ఇబ్బందులు పడుతూ, ఎవరు నన్ను దరికి చేరుస్తారా, అన్న వస్తాడు, తమ్ముడు వస్తాడు, మామ వస్తాడని ఎదురు చూసిన చూపులు చాలు. ఎవ్వరు రారు, ఎవరు వచ్చినా ఏం చేయరు. అయ్యయ్యో అట్లా జరిగిందే నీకు ఎందుకు అని వెళ్ళిపోయేటోళ్ళే. వెళ్ళిపోయిన తర్వాత ఊరంతా చెప్తారు. అందుకే నువ్వు ఆశీర్వాదకరంగా నీ జీవితాన్ని మలుచుకొని ఆయన సన్నిధిలో నువ్వు నిలబడితే నీ జీవితం ఫలభరితంగా మార్చబడుతుంది. కర్మేలులో ఉన్నంతసేపు వారేది పోగొట్టుకోలేరు. మీరు కూడా ఏది పోగొట్టుకోనకుండా ఉందురుగాక. ఆమేన్. కర్మేలు మనకు నేర్పుతున్నటువంటి పాఠం ఏమిటి? ఒక 4-5 మాటలు దేవుని వాక్యంలో నుండి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చదవండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి రాజుల 2వ గ్రంథము 19వ అధ్యాయము 23వ వాక్యం. కర్మేలు ఫలవంతమైనటువంటి క్షేత్రము అని రాయబడింది.
కర్మేలు ఏమిటంటే అండి, ఫలవంతమైన క్షేత్రము. అదే మాటను యెషయా గ్రంథము 37వ అధ్యాయము 24వ వాక్యములో కూడా అదే మాట వ్రాయబడింది. కర్మేలు ఫలవంతమైనటువంటి క్షేత్రము. అక్కడున్న రెఫరెన్స్ ఇక్కడ కూడా ఉంటుంది. ఫలవంతమైన ఫలభరితమైన క్షేత్రము అంటే నువ్వు కర్మేలులో ఉండాలి అనంటే, కర్మేలులో ఉంటే నీకేం జరుగుతుంది అనంటే, ఆ కర్మేలులో ఉన్నటువంటి అనుభవం మనకు నేర్పుతూ ఉన్న అద్భుతమైనటువంటి పాఠం ఏమిటంటే, ఫలభరితమైనటువంటి స్థితి కలిగి మనము నడిపించబడాలి, మనము ఫలముల చేత నింపబడాలి. నేను ఎప్పుడు మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాను, మారు మనస్సుకు తగిన ఫలము, ఆత్మ ఫలము, నీతి ఫలము, ప్రతిఫలము, ఏమిటండి వెలుగు ఫలము, ఇటువంటి ఫలాలన్నిటినీ నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాను. మన ఆధ్యాత్మికమైన జీవితంలో మనము ఫలభరితమైనటువంటి స్థితి కలిగి నడిపించబడాలి. షులమితి కూడా అదే చెప్తాది, నా దగ్గర పచ్చివియు పండువియు ఫలాలు ఉన్నాయి అని. పచ్చివి ఉన్నాయి, పండువి ఉన్నాయి, ప్రతి ఫలము నా దగ్గర ఉంది. అట్లాగనే సంఘము ఫలభరితమైనటువంటి స్థితిలో ఉండాలి, ఆత్మీయ స్థితిలో ఫలం ఉండాలి. ప్రార్థన, అభిషేకంతో నింపబడడం, సమయం దొరికినప్పుడంతా వాక్యం చదువుతూ ఉండడం, గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఆత్మతో నింపబడి హర్షించడం. అర్థమైందా అండి? 24 గంటలు సెల్ ఫోన్ చూసుకుంటూ కుడు కూడా తినరు, కానీ సెల్ ఫోన్ మాత్రం చేతిలో ఉండాలి. సెల్ ఫోన్ మాత్రం చేతిలో ఉండాలి, కూడు మాత్రం తినరు. కూడునైనా వదిలిపెడతారు, కానీ అవసరమే. సెల్ ఫోన్ అవసరం లేదని నేను చెప్పట్లేదు, ఎంతవరకు వాడుకోవాలో. ఇప్పుడు తింటున్నామని చెప్పేసి డేక్షి మెడకేసుకొని తిరుగుతున్నామా? సెల్ ఫోన్ వాడకపోతే సావవు, తినకపోతే అమ్మో నేను చచ్చిపోతాను అని ఈ చేతులు ఒక్కకుండా మెడలో 2 క్యారియర్లు దిగేసుకొని తిరుగుతున్నామా? కూర్చుంటాము, ఒక అరగంట సేపు, ఓ పావు గంట సేపు తింటాం, అంతేనా? సెల్ ఫోన్ కూడా నీ అవసరాన్ని బట్టి వాడుకోవాలి. ఆత్మీయతలో నీకు సమయం దొరికినప్పుడు వేకుజామున ప్రార్థన, రాత్రికాల సమయంలో ప్రార్థన, సమయం దొరికినప్పుడు ప్రార్థన, ఎక్కడ ఎప్పుడు సమయం దొరికినా దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుంటూ, అదే సెల్ ఫోన్లో దేవుని యొక్క వాక్యం ఉంటుంది. నేను ఇంతకుముందు చాలామందికి మీరు చదవనవసరంలే, ఆ యాప్ను ఆన్ చేసుకుంటే అదే బైబిల్ చదివిస్తూ ఉంటుంది. నీకు బైబిల్ చదివేది రాదు, అక్షరాలు చూడగలుగుతావు, అది ఆన్ చేసుకొని ఆ బైబిల్ని అలా చూసుకుంటూ ఉంటే ఎంత బాగుంటుంది, ఎంత బాగుంటుంది. గట్టిగా కూర్చొని ఏమిటండి, ఒక 2.5 గంటలు లేదా ఒక 3 గంటలు కూర్చున్నావు అనుకో, ఆదికాండం అంతా అయిపోతుంది. 50 అధ్యాయాలు, ఒక్కొక్క అక్షరం 3 వేసుకుంటూ చదివిన అయిపోతుంది. చదవం మనం. మళ్ళీ ఫలభరితంగా మార్చబడాలి ఆత్మీయ స్థితిలో. ఏ మాట్లాడినా బూతులు మాట్లాడడం పెద్ద విశేషం కాదు, పనికిమాలిన మాటలు మాట్లాడడం విశేషం కాదు. ఒక క్రైస్తవుడు, కర్మేలులో ఉన్నటువంటి వ్యక్తి వాక్యపు ఫలము అతని నోటిలో ఉట్టిపడుతూ ఉండాలి. ఏ మాట మాట్లాడినా, ఏ ఉదాహరణ తీసినా ఏమిటండి, లోకపు మాటలు కాదు, వాక్యములో నుండే రావాలి. వాక్యములో ఉన్నటువంటి వచనాలే రావాలి. వాక్యముతోనే నువ్వు మాట్లాడుతూ ఉండాలి, వాక్యమే అక్కడ పనిచేస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫలభరితంగా మార్చబడాలి. నువ్వు కర్మేలులో ఉంటే ఫలభరితంగా మార్చబడతావు. ఫలభరితంగా మార్చబడాలంటే కర్మేలులో ఉండాలి. ఏమిటండి, ఎవరైనా ఒక చెట్టు వేస్తే ఫలాలు కావాలని వేస్తారా, లేకుంటే నాకు ఫలాలు ఏమొద్దు, ఫలాలు లేకపోయినా పర్వాలేదని వేస్తారా? ఫలాలు కావాలనే వేస్తారు. ఈ రోజున
మన ఆధ్యాత్మికమైన ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనము ఫలభరితంగా మలుచుకొని మార్చుకొని ముందుకు కొనసాగించబడాలి. చేతులు లేకవు, హల్లెలూయా చెప్పరు, ఆమేన్ అస్సలు చెప్పరు. లేకవు, చేతులు లేకవు. ఎందుకంటే కొంచెం కీళ్ళ నొప్పులు వచ్చినట్టున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు మోచేతులు కీళ్ళు నొప్పులు వచ్చిన వాళ్ళు ఎలాగ చేతులు ఎత్తాడో గోరీలలాగా ఉంటారు చూడ, అలాగా కొంచెం సంతోషంగా ఉండాలి దేవుని సన్నిధిలో. కర్మేలు ఏ క్షేత్రము చెప్పండి, గట్టిగా చెప్పండి. మీరు చెప్పేది కరెక్టే. ఫలవంతమైనటువంటి క్షేత్రము. ఫలవంతమైనటువంటి క్షేత్రములో ఉండి ఫలాలు పొందుకోవాలా వద్దా? పేరేమో సమాధానమ్మా, సమాధానం లేదు. పేరేమో శాంతమ్మా, శాంతము. ఐశ్వర్య పేరు, ఐశ్వర్యం లేదు, అన్నీ అప్పులే, దరిద్రమే. పెంటయ్య పేరు ఏం లేదు. అట్లాంటి వద్దులేండి. మనకు పేరుంది కానీ పేరుకు తగిన స్థితి, ఫలవంతమైనటువంటి క్షేత్రములో ఉన్నాము కానీ ఫలాలు లేవు, శూన్యం. ఇక మీదట మన ఆత్మీయ స్థితి, ఆత్మ సంబంధమైన జీవితం, ఆత్మ సంబంధమైన యాత్ర, మన జీవితం ఫలభరితమైనటువంటి స్థితిలో మార్చబడాలి. ఫలములతో నింపబడినటువంటి అనుభవము కలిగి మనము నడిపించబడాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9, 10, 11 వాక్యాలు కలిసి ఉంటాయి. అందులో నేను చెప్తున్న మాటను మీరు గమనిస్తారు. ఆయన రాకడకు నీతి ఫలములతో నిండుకొనిన వారై ఉండాలి. చూడండి, ఆ మాట కనపడుతుంది. నీతి ఫలములతో నిండిన వారై, క్రీస్తు యేసు వలననైనా నీతి ఫలములతో నిండుకొనిన వారై, క్రీస్తు దినమున కంటే రాకడకు నిష్కపటులను నిర్దోషులను కావాలనని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మిమ్మల్ని మేము ఎక్కడ చూడాలనుకుంటున్నామంటే రాకడలో, ప్రభువు రాకడలో, ప్రభువు రాజ్యములో ఆయన ఎదుట మిమ్మల్ని చూడాలని కోరుకుంటున్నాము. ఫలములతో, నీతి ఫలములతో. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం చదవద్దు, 5వ అధ్యాయం వెలుగు ఫలము అని రాసి ఉంటుంది. అక్కడ వెలుగు ఫలం అని రాసి ఉంటుంది. కొరంథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో ప్రథమ ఫలం అని రాసి ఉంటుంది. అక్కడ మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మారు మనస్సుకు తగిన ఫలం అని రాసి ఉంటుంది. అక్కడ మారు మనస్సుకు తగినటువంటి ఫలం అని రాసి ఉంటుంది. అక్కడ అలా మనం చెప్పుకుంటూ పోతే అనేక విధములైనటువంటి ఫలాలు మనకు కనబడతాయి లేఖనాలలో. ఈ రోజున ప్రతి ఫలముతో మనము నింపబడినటువంటి వారిగా మార్చబడాలి. నీ జీవితం, నీ వ్యాపారం, నువ్వు చేస్తున్న పని, నడుస్తున్న మార్గం, ప్రతి విషయము ఫలభరితంగా మార్చబడునుగాక. 100 రూపాయలు పెట్రోల్ కొట్టించుకొని నరసాపురానికి వెళ్ళిపోయి ఓ పనికి పొద్దునుండి సాయంత్రం దాకా పనిచేస్తే వాడు 100 రూపాయలు ఇచ్చాడు అనుకోండి, ఎట్లా ఉంటుంది? 100 రూపాయలే ఇచ్చాడు అనుకోండి, ఎట్లా ఉంటుంది? అంటే ఏం లేదు, అక్కడ ప్రయాసపడ్డా ఫలం లేదు. అదే 100 రూపాయలు పెట్రోల్ కొట్టుకొని వెళ్ళినప్పుడు ఒక 1500 వచ్చింది అనుకోండి, నరసాపురాన్ని వదిలిపెడతావా? ఆ మందిరాన్ని విడిచిపెట్టి అక్కడే కూర్చుంటావు. అంటే నేనేం చెప్తాను అని అంటే, మీ జీవితంలో, ఆత్మీయ స్థితిలో, శారీరకమైన విషయంలో, దేవుని మార్గాలలో నడుస్తూ ఉన్నటువంటి ప్రతి విషయంలో మీరు ఫలభరితమైనటువంటి స్థితి కలిగి నడిపించబడుదురుగాక. 2 చేతులు పైకైతే బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం. కర్మేలు ఫలవంతమైన క్షేత్రం. ఇంకొక మాటను కూడా చదువుతారు. రాజుల 2వ గ్రంథం, రాజుల 2వ గ్రంథం
4వ అధ్యాయం వాళ్ళ ఆయనతో చెప్తుంది ఆమె 22వ వాక్యంలో, నేను దైవజనుని దగ్గరికి పోయి వస్తా. ఆ మాటను గుర్తుపట్టండి. 22వ వాక్యంలో నేను దైవజనుని యొద్దకు పోయి వస్తా. ఆయన అంటాడు, తలల పైకి ఎత్తి నన్ను చూడండి. మీరు బాగా చదువుతారు, నాకు తెలుసు, బాగా చదువుతారు. ఆమె ఏమంటుందో తెలుసా? ఆయన ఏమంటున్నాడో తెలుసా? నేను దైవజనుని దగ్గరికి పోయి వస్తానంటే ఆయన అంటాడు, ఈరోజు అమావాస్య కాదే, ఈరోజు విశ్రాంతి దినం కాదే, ఈరోజు విశ్రాంతి దినం కానీ అమావాస్య కానీ కాదే, ఎందుకు దైవజనుని దగ్గరికి? అసలు మ్యాటర్ తెలియదు ఈయనకి, అసలు మ్యాటర్ తెలియదు. పాపం ముసలోడు పెళ్లి చేశారు, ఆ గనురాలైనటువంటి స్త్రీనిచ్చి ఆ ముసలి భర్తనే పట్టుకొని చక్కగా కాపురం చేస్తుంది. పిల్లలు లేరు, ఆస్తి బోలెడు ఉంది, ఐశ్వర్యం బోలెడు ఉంది. దైవజనుడు అలా వెళ్తూ ఉంటే ఇంట్లోకి దైవజనుడిని చేర్చుకుంది. దైవజనుడు వస్తూ పోతూ ఉన్నాడు. ప్రతిసారి ఆ ఊరికి వచ్చినప్పుడు అంతా ఆమె దగ్గరికి వస్తూ పోతున్నాడు. దైవజనుడిని ఇలా పెట్టుకోవడం, మన మంచం మీద మనం కూర్చున్న కుర్చీ మీద కూర్చోబెట్టడం మంచిది కాదు అని చెప్పి ఒక గోడ మీద దైవజనుడికి ఒక గది కట్టించాడు. వాళ్ళ ఆయనతో చెప్పి, ఏమండి మన ఇంటికి వస్తూ పోతున్న దైవజనుడు వడ్డీ వ్యాపారం ఏం పెద్దగా చేసేటట్టు కనపడట్లేదే, మన ఇంటికి వచ్చి పోయే దైవజనుడు అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడి మాటలు అక్కడ చెప్పేటోళ్ళలా కనపడలేదే, మన ఇంటికి వస్తూ పోతున్నటువంటి దైవజనుడు శత్రులాడట్లేదే, మన ఇంటికి వస్తూ పోతున్న దైవజనుడు భక్తి కలిగిన దైవజనుడే. అవును, నిజంగా నేను కూడా చాలా రోజుల నుండి గమనిస్తున్నాను, దైవజనుడు భక్తి కలిగినటువంటి దైవజనుడు. అవునా? మరి ఏం చేద్దాం? ఒక గది కట్టిద్దాం. సరే కట్టించేద్దాం. ఆయనకు ఒక మంచం, ఆయనకు ఒక పీట, ఆయనకు ఒక బల్ల, ఆయనకు ఒక దీపస్తంభం ప్రత్యేకంగా పెడదాం. అది మనం వాడుకోకూడదు, దైవజనుడికి ప్రత్యేకంగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి అని చెప్పేసి ప్రత్యేకంగా గది కట్టించింది. ఆయన ఎప్పుడొచ్చినా ఆ గదిలోనే ఉంటాడు, వీళ్ళ ఇంట్లోకి రాడు. వీళ్ళే ఏదన్నా అవసరమైతే ఆయన దగ్గరికి వెళ్ళి వందనాలు చెప్పి వస్తారు. ఒకసారి ఆ గదిలో దైవజనుడు ఉండగా ఈ తల్లి వెళ్ళింది, అమ్మా ఇంత చేసేవే, నా ద్వారా ఏం కోరుకుంటున్నావు నువ్వు? ఆ పక్కన సేవకుడి అసిస్టెంట్ ఉన్నాడు, పనోడు, ఆడు చెప్తున్నాడు, వీళ్ళకి పిల్లలు లేరండి. ఆయన అంటాడు, అమ్మా వచ్చే సంవత్సరం నేను వస్తాను, మీకు సంతానము కలుగునుగాక, నీ ఒడిలో బిడ్డ ఉండునుగాక. మొన్న రాయలసీమ మీటింగ్ పెట్టాం కదా, ఓ 2 నెలల కిందట. అక్కడ సంతానం లేకుండా కుటుంబం వచ్చింది. అయ్యా చాలా రోజుల నుండి ప్రార్థన చేయండి అంటే చెప్పాను నేను. ఈసారి వచ్చేసరికి నువ్వు పిల్లల్ని ఎత్తుకొని ఆ పిల్లలు అల్లరి చేస్తుంటే, పిల్లలు అల్లరి చేస్తారు, జాగ్రత్త అనేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు అని చెప్పి ప్రార్థన చేసి వచ్చాను. మొన్ననో ఎప్పుడో ఒక 10 రోజుల కిందట మన బ్రదరు ఫోన్ చేసి, మీరు ఇలా చెప్పారంటనా, వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్నారు, ఆమెకు గర్భం కన్ఫర్మ్ అయిపోయింది. దేవుడు కార్యం చేస్తాడు, విశ్వసించండి. అద్భుతమైన సహాయాన్ని దేవుడే చేయాలి. మనం పిల్లోడు పుట్టాడు, బాగా పెరుగుతూ ఉన్నాడు, ఆడుకుంటూ ఉన్నాడు, పొలాలు ఉన్నాయి కదా, పొలాలకి వెళ్ళిపోయాడు. వాళ్ళ నాన్నతో కూడా ఈ బిడ్డ వెళ్ళిపోయి తలపట్టుకొని, అమ్మో తలపోయినాయి అని బాధపడుతుంటే ఒక పనివాడిని పిలిచి, ఇంటికి తీసుకెళ్ళు అమ్మగారి దగ్గరికి అని చెప్పినట్టున్నాడు. ఇంటికి తీసుకెళ్ళి ఆ తల్లి ఒళ్ళో పెట్టుకొని ఓదారుస్తూ ఉంటే బిడ్డ చనిపోయాడు బిడ్డ. ఆమె ఆ దైవజనుడు ఉన్న గదిలోనికి తీసుకెళ్ళి దైవజనుడు పడుకున్న మంచం మీద ఆ బిడ్డను పడుకోబెట్టి, నేను దైవజనుని దగ్గరికి వెళ్ళాలి, ఆయనకి మ్యాటర్ తెలియదు కదా, అమావాస్య కాదే, పున్నమి కాదే, విశ్రాంతి దినము కాదే, ఎందుకు వెళ్ళాలి దైవజనుని దగ్గరికి అంటే, ఆమె అంటది, దైవజనుని దగ్గరికి వెళ్ళుట మంచిది. 25వ వాక్యాన్ని చదవండి. ఈ ప్రకారము ఆమె పోయి
కర్మేలు పర్వతమందున్న దైవజనుని దగ్గరికి వచ్చాను. చేతుల పైకి ఎత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. వాస్తవానికి ఎక్కడికి వెళ్ళాలి? భీమవరం హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. లేకుంటే ఏ మంత్రి దగ్గరకో ప్రెసిడెంట్ దగ్గరకో తీసుకెళ్ళాలి. ఎక్కడికి వచ్చింది ఆమె ముందు? ఎక్కడికి వచ్చింది? కర్మేలు. మీరు సబ్జెక్ట్ మర్చిపోతున్నారు. ఏనా రమేష్ అన్న? ఎక్కడికి వచ్చింది? కర్మేలులో కర్మేలు ఫలవంతమైన క్షేత్రం మాత్రమే కాదు, ఆ కర్మేలులో ఒక దైవజనుడు ఉన్నాడు. కర్మేలులో ఉన్నటువంటి దైవజనుని దగ్గరికి వచ్చింది. దైవజనుడు ఆమె దూరంగా ఉండగానే గమనించి, ఇలా ఆమె ఏంటో కనుక్కోపో, కొంచెం మ్యాటర్ కనుక్కోపో, ఇక్కడ దాకా ఎందుకు? ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి, ఏంటమ్మా నువ్వు నీ బిడ్డ మీ ఆయన సుఖంగా క్షేమంగా ఉన్నారా? ఏంటి సంగతి? లేదు, నేను దైవజనుని దగ్గరికి వెళ్ళాలి, కలవాలి అని చెప్పేసి దైవజనుడి దగ్గరికి. ఏంటమ్మా అంటే, ఇట్లా నా బిడ్డ నువ్వు వచ్చావు, నేను అడిగానా? నువ్వే కదా నీకు కొడుకు పుడతాడో లేకుంటే బిడ్డ పుడతాడని చెప్పింది, ఇచ్చావు. ఆ బిడ్డ చనిపోయాడు. అవునా? సరే, ఇదిగో ఈయన నాతో ఉన్నటువంటి ఈయనను పంపిస్తాను. ఇదిగోరా అబ్బాయి, ఈ దండం తీసుకెళ్ళి ఎవరు కనపడినా దండం పెట్టద్దు, వెళ్ళిపోయి ఆ బిడ్డ మీద పెట్టు అన్నాడు. ఇల్లమ్మా, ఆయన వెళ్తున్నాడు, నువ్వు వెళ్ళు. ఆడు పట్టుకొని వెళ్తున్నాడు, పట్టుకొని వెళ్తున్నాడు. వెళ్ళమ్మా, ఆయన లేదు, నువ్వు వస్తేగా నేను వెళ్ళను. అది కాదమ్మా, నేను పంపించాను కదా, లేదు అని ఆయన పాదాలు పట్టుకుంది. ఆడు టిక్ 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 అని వెళ్ళిపోయి ఆ చచ్చిపోయిన బిడ్డ మీద ఎన్నిసార్లు దండం పెట్టినా బతకట్లేదు. దైవజనుడు ఏం చెప్పి పంపించాడు? నువ్వు ఎవరితో మాట్లాడొద్దు అనుకోని అంటాడు. ఇది కూడా తప్పేనా పాస్టర్ గారు? మరి విచిత్రం. పండక్కి పప్పులు వండుకోవడం కూడా తప్పేనా? పండక్కి పప్పులు వండుకోవడం కూడా తప్పేనా? దీపాలకి దీపం వెలిగించడం కూడా తప్పేనా? పెద్ద విచిత్రం పాస్టర్ గారు. మరి ఎందుకు బతకలేదాడు? నేను ఎప్పుడు చెప్తాను మీకు, దేవుని దగ్గర నుండి ఒక మాట వచ్చింది అనుకో, పండు తినడం తప్ప అండి? సహజంగా దేవుడు చెప్పాడు, అది తప్పే. వాక్యం చెప్పింది నువ్వు ఇది చేయకూడదంటే, ఇది కూడానా అంటే నేనేం చేస్తాను? రాగాలు తీస్తే వాక్యం అదే చెప్తుంది. మరి నువ్వు టచ్ చేయొద్దు అంటే టచ్ చేయొద్దు. దేవుడు చెప్తే తప్పేది ఏదైనా సరే, అవునా కాదా? దేవుడు చెప్పింది అది తప్పైనప్పుడు అది కరెక్ట్గా మారుస్తావా నువ్వు? ఒక వెంటగా నువ్వు తెల్లగా చేయలేము, నల్లగా చేసుకుందామని రంగు రాస్తున్నాము, రాసి విసుకొచ్చేస్తుంది. పోనీ ఏమన్నా నల్లగైపోతుందా? ఓ 2 నెలలు వదిలేసే, అదేదో పిలికికేసినట్టుగా ఉంటుంది. అడిగి మనిషి విచిత్రంగా ఉండడం చూస్తున్నాను. అదే ఆయన చెప్పాడు, ఒక వెంటగా నువ్వు నల్లగా కానీ తెల్లగా కానీ చేయలేవు. ఎందుకు విచారణ చేస్తారు? మీరు విచారించద్దు. మీ విచారణ నా మీద, అబ్బో మనమేదో పోటుగాళ్ళలాగా వీరుల్లాగా సూరుల్లాగా అజ్జేద్దాం ఇజ్జేద్దామని తిరుగుతూ ఉంటాం. ఏమీ చేయలేదు. అవి వెళ్ళి ఎన్నిసార్లు పెట్టినా లేగడు. దైవజనుడు వెళ్ళి ఆయన మీద చాచి పడుకొని ఏమిటండి అన్నీ చేసిన తర్వాత లేచి 7 సార్లు తుమ్మేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు దైవజనుడి దగ్గరికి వెళ్ళుట మంచిది, దైవజనుడు నీ దగ్గరికి వచ్చుట మంచిది. ఏదో పల్లెటూరు, అందులో ఒక చిన్న సంఘం, అదొక చిన్న ఊరు, ఒక 30-40 ఇళ్ళు ఉంటాయి. ఒక 200 అట్లా జనాలు ఉంటారు. ఒక 30-40 ఇళ్ళు. పల్లెటూరు అంటే తెలిసింది ఏముంది? దొరికినప్పుడే పనులు లేనప్పుడు విశ్రాంతి, ఖాళీ కూర్చోవడమే.
అక్కడ ఓ పాస్టర్ గారు వెళ్ళి పరిచర్య చేస్తున్నారు, అందరూ వస్తున్నారు. ఆదివారం రోజు అందరూ కూడుకోవాలి. ఒక అతను వచ్చి పనికి తీసుకెళ్తున్నారు. పనికి తీసుకెళ్తుంటే పాస్టర్ గారు వెళ్ళొద్దు, రేపు ఆదివారం కదా, రేపు ఆదివారం మనం దేవుని సన్నిధిలో ఉండాలి కదా, దేవుని దగ్గర ఉండాలి కదా, వాళ్ళని ఆఫ్ చేద్దాం, వీళ్ళు వెళ్తే మరలా నెల రోజులు రారు, అక్కడికి వెళ్తే భ్రష్టులు త్రాగుబోతులు అయిపోతారు, వీళ్ళని ఎలాగనైనా ఆపాలి అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే ఆ నేలబాయి ఉంటుంది, నుయ్యి నేలకు ఉండేది కదా, నేలబాయి పాపం ఆ కంగారులో పాపం ఆయన కొంచెం లావుగా ఉంటాడు పాపం. వాళ్ళని ఆపాలి అని చెప్పేసి ఆ కంగారులో వస్తా ఉంటే అనుకోకుండా ఆ బాయిలో పడిపోయాడు. ఎవడో ఒక పిల్లోడు చూశాడు, చిన్న పిల్లోడు చూశాడు, పాస్టర్ గారు చాలా నుయ్యిలో పడిపోయాడు అని చెప్పేసి. ఈ లోపల ఆ మేస్త్రి గారు, పనికి తీసుకెళ్ళే మేస్త్రి గారు వచ్చి అక్కడ ఆటో పెట్టాడు. ఇంతకుముందు బండ్లు ఉండేవిలేండి, ఈ పరిస్థితిని బట్టి చెప్తున్నాను. ఆటో పెట్టాడు. ఆ పిల్లోడు వచ్చి, రే పాస్టర్ గారు బావిలో పడిపోయారా అని చెప్పాడు. చెప్తే మేస్త్రి గారు అంట, రే పని కావాలా పాస్టర్ గారు కావాలా, పాస్టర్ గారు కావాలా తేల్చుకోండి. ఇప్పుడు రాకపోతే వచ్చే వారంలో కూడా మిమ్మల్ని నేను ఎక్కడికి తీసుకెళ్ళాను. మీలాంటి తెలివి కలిగినాడు ఒకడు మధ్యలో ఉన్నాడు. వాళ్ళు లేచి, ఒరే పాస్టర్ గారు ఇప్పుడు అవసరం ఏంట్రా, పాస్టర్ గారు ఎప్పుడు అవసరం, పండగ రోజు, ఈ క్రిస్మస్ కాదు కదా, ఇంకా 6 నెలలు ఉంది, అప్పుడు చూసుకుందాంలే పాస్టర్ గారిని, పద ముందు పనికి వెళ్దాం పద అర్జెంటుగా. పాస్టర్ గారు లేడు, సంఘం లేదు, గింగం లేదని ఎవడో కేకేసాడు. అందరు ఎక్కిపోయారు. పాపం అక్కడున్న పిల్లలు ఏం చేస్తారు, అరే అని ఆ వారం అయిపోయింది, ఆ పనులు ముగించుకొని మరలా ఆ వారం వచ్చి చూస్తే పాస్టర్ గారు ఎక్కడున్నాడు. అరే మొన్న శనివారం చెప్పాడు కదా పాస్టర్ గారు నుయ్యిలో పడ్డాడని, ఎల్రా తీసుకొద్దాం నుయ్యిలో నుండి అని వెళ్ళేసరికి ఆయన చచ్చిపోయి ఉబ్బిపోయి ఉన్నాడు. అర్థమైందండి? పాస్టర్ గారి అవసరం వచ్చినప్పుడు ఏమిటండి ఉపయోగం, మాకు బాధ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడే పాస్టర్ గారు అవసరం అంటే, ఇక్కడ చాలామందికి మా ఇంట్లో కూడా తెలియదు, కొంతమందికి అవసరం వచ్చినప్పుడు పాస్టర్ గారు లేకుంటే మా ఇంటికి వస్తాడని వారానికి ఒకసారి, అప్పుడే పాస్టర్ గారు మాకు అవసరం లేదు. పాస్టర్ గారు ప్రార్థన అవసరం లేదు, గీస్టర్ గారు కూడా అవసరం లేదు. మాకెప్పుడు క్రిస్మస్ పండగ రోజు, బల్లారాధన రోజు, ఆదివారం రోజు. ఈమెమంటుంది, కర్మేలులోనున్న దైవజనుని యొద్దకు వెళ్ళుట మంచిది అని ఏం చేసింది, వాళ్ళ ఆయనకు చెప్పి ఒక గాడిదను రెడీ చేసుకుని గంతలు కట్టి గాడిద మీద కూర్చొని దైవజనుని దగ్గరికి వచ్చింది. కర్మేలులో ఉన్న దైవజనుని దగ్గరికి వచ్చింది. అప్పటికి ఆమె పరిస్థితి ఏంటో తెలుసా, బిడ్డ చచ్చిపోయి ఉన్నాడు. ఆ బిడ్డను గదిలో పడుకోబెట్టి వచ్చింది. ఎందుకంటే నేను దైవజనుని దగ్గరికి వెళితే ఆయన వస్తాడో, ఆయన వస్తే నా జీవితంలో కార్యం జరుగుతుంది. కర్మేలులో ఉన్న సమర్పణ కలిగిన దైవజనుడి ప్రార్థన నాకు, నా బిడ్డకు, చచ్చిపోయిన నా కుమారుడికి అవసరం. వెళ్ళింది, తెచ్చుకుంది. చూడండి మీరు అలాగా కింద చదువుకుంటూ వస్తే 33వ వాక్యంలో, తానే లోపలికి పోయి వారిద్దరే లోపల నుండి తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసెను. 35వ వాక్యములో ఆ బిడ్డ 7 మారులు తుమ్మి కళ్ళు తెరిచెను. చప్పట్లు కొట్టి గట్టిగా జీవము కలిగిన దేవుని నామాన్ని మహిమపరుదాం. ఎన్నిసార్లు తుమ్మాడండి? సచ్చినవాడు దైవజనుడు వచ్చి ప్రార్థన చేస్తే, గదిలోకి వెళ్ళి తలుపేసి ప్రార్థన చేస్తే 7 సార్లు బతికాడని అర్థం. ఇంకా తుమ్ములు ఎందుకు వస్తాయి అమ్మా? చూడండి, తుమ్ములు ఎందుకు వస్తాయి అయ్యా? తుమ్ములు ఎందుకు వస్తాయి మీకు తెలియదు, నేను చెప్తా. వేడి ఎక్కువైతే తుమ్ములు వస్తాయి.
కావాలంటే డాక్టర్ని అడుగుపోండి. ఏమి ఎక్కువైతే? వేడి ఎక్కువైతే. అంటే ఇప్పటిదాకా చచ్చిపోయి చల్లబడ్డవాడు ఇప్పుడు తుమ్మాడంటే అర్థమేమిటి? వాడిలోనికి వేడి, వాడిలోనికి జీవము, వాడిలోనికి వెట్ట వెళ్ళింది. అందుకే కర్మేలులో దైవజనుడు ఉంటాడు. ఆ దైవజనుడి దగ్గరికి నువ్వు వస్తూ పోతూ ఉంటే, నువ్వు కలుస్తూ ఉంటే నీ జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదా. సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుదా. హల్లెలూయా. మీరు ఇంకొక మాటను కూడా చదవాలి. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయంలోనికి రండి. 18వ అధ్యాయంలోనికి వచ్చిన తర్వాత ఆ 18వ అధ్యాయంలో 20వ వాక్యాన్ని మీరు చదివినప్పుడు, కర్మేల కాదన్నా, కర్మేలు పర్వతమునకు సమకూర్చెను. ఎక్కడికి సమకూర్చాడండి? కర్మేలు పర్వతానికి సమకూర్చాడు. మీరు ఇంకొక మాటను కూడా 21వ వాక్యాన్ని చదవడం ప్రారంభిస్తే, ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మటుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు. ఇక చాలండి, అక్కడికి చాలు. కాస్త మీరు తలల పైకి ఎత్తి చెప్తాను. 2 తలంపుల మధ్య ఎన్నాళ్ళ మటుకు తడబడుదురు. ఒకడు వచ్చి చెప్తాడు, సిద్ధాంతిని తీసుకొచ్చి చూపెట్టుకోమంటాడు. నేను వచ్చి చెప్తాను, సిద్ధాంతి లేదు గిద్ధాంతి లేదని చెప్తాను. ఇంకొక అతను వచ్చి మంచి ముహూర్తం చూడమంటాడు. నేను వచ్చి ఏమంటాను, ముహూర్తం లేదు గీర్తం లేదు దేవుడు ఉన్నాడు అని నేను అంటాను. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? మాంగారు చెప్పింది వినాలా, పాస్టర్ గారు చెప్పింది వినాలా? ఏం మాట్లాడట్లేదు మీరు. మాంగారు చెప్పింది వినాలి ముందు. 2 కలిపి మాంగారు సిద్ధాంతి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడు? 3:45 ముహూర్తం అన్నాడు. 3:45 ముహూర్తం అన్నాడు. మనం ఏం చేయాలా? పాస్టర్ గారికి ముహూర్తం అంటే రాడు అని ఒక ప్లాను. ఏంటో తెలుసా? సరిగ్గా 3 గంటలకు ఫోన్ మీద ఫోన్ చేసి నిద్ర లేకుండా లేపి, అయ్యా మా ఇంట్లో ఎవరికో బాగలేదు రండి, మా ఆడికి బాగలేదు, మా అత్త బాగలేదు అంటే పాస్టర్ గారు అలాగనే నైట్ డ్రెస్ మీద వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే అంటే ఏం లేదండి శంకుస్థాపన చేయాలి. ఇలాగనే జరిగింది. రాత్రి 3 మీటింగ్కి వెళ్ళేసి వచ్చే 3 ఆ టయానికి లుంగి కట్టుకొని ఉన్నాను. బనీని వేసుకొని ఉన్నాను. లుంగి కట్టుకొని అర్జెంటుగా వచ్చి తలుపు కొడుతున్నారు. గేట్ లేదు అప్పుడు. ఎవరు? నేనండి. వాళ్ళ ఆవిడికి బాగుండదు. ఏంటండి అంటే ఏం చెప్పట్లేదు. ఒకసారి ఇంటికి రండి అంటున్నాడు దీనంగా. ఒకసారి ఇంటికి రండి. ఏంటో చెప్పు, మ్యాటర్ ఏంటి? ఒకసారి అయ్యి బాబా వాళ్ళ ఆవిడికి బాగలేదు కదా, ఏమైపోతుందో ఏంటోనని ఆ 2:30 గంటలప్పుడు అదే లుంగి మీద బైబిల్ చేత పట్టుకొని ఆయన సైకిల్ ఎక్కి వెళ్ళిపోతే అక్కడ జనాలు ఉన్నారు. అయ్యి బాబా ఏదో జరిగింది, ఏదో అయిపోయినట్టుంది, పొద్దున్న సమాధి కార్యక్రమం మీటింగ్ ఉంది, ఏం చేయాలని నేను తడబడుతూ ఉన్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక గుంట దవ్వి ఆ స్తంభాన్ని రెడీగా పెట్టుకున్నారు. ఏంటయ్యా మీ ఆవిడకి బాగలేదు? ఏం లేదండి, సిద్ధాంతి గారు చెప్పారంట ముహూర్తము, మీరు ప్రార్థన చేస్తే స్తంభం నిలబెడతా. చూసారా ఎంత తెలివి కలిగిన వాళ్ళు? మీరు ప్రార్థన చేస్తే స్తంభం నిలబెడతారు. ఏం చేద్దాం? ఇక
ఏం మాట్లాడాలి? నేను ప్రార్థన చేయండి, మీరే నిలబెట్టుకోండి. నేను ఇంటికి వెళ్ళి మందిరంలో చేస్తాను, గట్టిగా ఉంటుంది ప్రార్థన. మీకోసం ఏడ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను. బాగా బాధ వేసింది. ఒక 2 నెలలు వెళ్ళలేదు వాళ్ళ ఇంటికి, వెళ్ళలేదు. వాళ్ళు కూడా ఆ రోజు నుండి రాలేదు. నేను ప్రార్థన చేయనందుకు రాలేదేమో అనుకున్నా. నేను ప్రార్థన చేయనందుకు మందిరానికి రాలేదేమో అనుకున్నా. రమేష్ అన్న చెప్పినట్టు అలిగుంటారేమో అనుకున్నా. సరే ఒక 2 నెలలు అంటే 2 నెలలు అంటే ఒక 6 వారాల తర్వాత వెళ్ళాను. వెళ్ళేసరికి నన్ను చూసిన వెంటనే వందనాలు చెప్పేది వాళ్ళ ఆవిడ. నన్ను చూసిన వెంటనే, మా ఇంట్లో బకెట్లు లేవండి. వాళ్ళ ఆవిడ, మా ఇంట్లో బకెట్లు లేవండి, అయినా మీరు ఎందుకు వచ్చారు మా ఇంటికి? వెళ్ళిపోండి అంటుంది. ఈ లోపల ఆ శబ్దం విని పడుకున్నోడు లుంగి మీద లేచి వచ్చాడు. ఏంటన్నా మీ ఆవిడ నన్ను వెళ్ళిపోమంటుంటుంది, బకెట్లు లేదంటుందంటే, ఏం లేదన్నా, ఆ రోజు మేము స్తంభం నిలబెట్టుకున్నాం కదా, రాత్రి ఇల్లు కట్టుకున్నామన్నా, ఆ ఇంట్లోకి వెళ్ళేసరికి మా ఆవిడకు మెంటలు వచ్చింది, ఈ 4 వారాల నుండి హాస్పిటల్ తిరుగుతున్నామన్నా. హాస్పిటల్ తిరుగుతున్నామంట. ఎందుకు ఈ మాటను చెప్తున్నా అంటే 2 తలంపులు. ప్రభువు కావాలి, ముహూర్తము కావాలి, పాస్టరు కావాలి. 2 కావాలి. 2 లేకుంటే నేను బతకను. 2 తలంపుల మధ్యలో ఉన్నారు. బయలుదేవుడని అక్కడ తిరణాలకు వెళ్ళి చేయగొడుతున్నారు. యెహోవా దేవుడని ఇక్కడ దేవాలయాలకు వచ్చి హల్లెలూయా స్తుతి మహిమ అంటున్నారు. 2 తలంపుల మధ్య ఉన్నారు. వాళ్ళు చేసే విగ్రహారాధనను బట్టి వాళ్ళ దేశంలో మంచు కానీ, వర్షము కానీ, నీటి బొట్టు కానీ ఆకాశములో నుండి రాలినట్టుగా లేదక్కడ. పెద్దలు చెప్తారు, సౌరమైన తర్వాత ఇళ్లకు సౌరమైన కూడా వివరం రాదు. అందుకే దైవజనుడు మళ్ళా వెళ్ళి కర్మేలుకు తీసుకురా, కర్మేలు పర్వతానికి తీసుకురా, కర్మేలు కొండ మీదకి తీసుకురా. తీసుకొచ్చిన తర్వాత, అబ్బా ఏం లేదు, చెరుకో ఎద్దు తీసుకుందాం, ఫస్ట్ మీకే ఛాయిస్. ఎద్దును వధించి బలిపీఠం మీద పెట్టాలి. నిప్పు పెట్టకుండానే ఆ బలి దహించబడాలి. స్టార్ట్ మీ టైము. పొద్దున్నుండి స్టార్ట్ చేశారు. వాళ్ళు ఎగురుతున్నారు, గంతులు వేస్తున్నారు, అది చేస్తున్నారు, రావట్లే. ఈయన వెళ్తాడో, జర్నీలో ఉన్నాడేమో పిలవండి, ఒకవేళ నిద్రపోయాడేమో చూడండి ఒకసారి. ఈ లోపల ఈయన అనే మాటలకు వాళ్ళకి రాక ఇంకా కత్తులు తీసుకొని కోసుకుంటున్నారు. అయినా రాలే. అరే బాబు, ఇక సాయంకాలం అయిపోయింది, నైవేద్యం అర్పించే సమయం వచ్చింది, కాస్త మీరు పక్కకి వెళ్ళండి అని ఆ పడిపోయినటువంటి బలిపీఠాన్ని బాగు చేసి, బలిపీఠాన్ని కట్టి, పశువును వధించి కట్టెలు పెట్టి, కట్టెల మీద పశుమాంసం పెట్టి, నీళ్లు పోసి అప్పుడు ప్రేయర్ స్టార్ట్ చేశాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, నువ్వున్నావని, నీ సేవకుడు మనవి ఆలకించువాడవని ప్రార్థన స్టార్ట్ చేశాడు. ఆ ప్రార్థన ముగించక మునుపే ఆకాశములో నుండి అగ్ని బలిపీఠం మీదికి దిగి వచ్చింది. ఆకాశములో నుండి అగ్ని బలిపీఠం మీదికి దిగి వచ్చింది. అగ్ని కాల్చివేసేనే సిద్ధం చేసిన అర్పణను, ఆ అగ్ని ద్వారానే నీవు గిద్యోన్ని ధైర్యపరచితివే. అగ్ని కానరానందున వారు సిగ్గుపడిపోయిరే. నీ అగ్ని దిగిరాగా నీవు ఏలియాను గణపరచినావే. చాలా బాగా రాస్తాడు ప్రెడిపాలన్న పాటలు.
దేవునికి స్తోత్రం కలుగునగాక. నీ అగ్ని దిగిరాగా నీవు ఏలియాను గణపరచినావే. కర్మేలు పర్వతం మీద జరిగింది. ఆయన అగ్ని దిగి వస్తే నువ్వు గణపరచబడతావు. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే కర్మేలు పర్వతం మీద 2 తలంపుల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఒక తలంపు మీదికి, ఒక తాటి మీదికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి సంతోషంగా హల్లెలూయా. అర్థమవుతుందా అండి? ఈ రోజున మీ జీవితంలో మీరు ఆశీర్వాదం పొందుకొని వర్షం కురవాలి అంటే అరచేయంత మేఘం ఆకాశానికి ఎక్కి కారు మబ్బులు కమ్మి దేశము తడిచిపోయేటట్లుగా 3.5 సంవత్సరాల నుండి లేని వర్షము సమృద్ధి చేత వర్షము కురిపించబడి ఎండి బీటలు బారిన భూమి తడిసి నీళ్ళ చేత నింపబడాలి అని అంటే 2 తలంపుల మధ్యలో ఉన్నటువంటి జీవితము తొలగిపోయి ఏకభావము ఏక స్వభావము కలిగిన స్థితిలోనికి రావాలి. కర్మేలు పర్వతం మీదకి వస్తే, కర్మేలు పర్వతం మీద నువ్వు నిలబడగలిగితే 2 తలంపు తారుమారయ్యి యెహోవా మీద ఆనుకొని ముందుకు సాగే కార్యం దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడు. చెప్పట్లేదు, చేతులు లెగట్లేదు. చెప్పానా నేను? లెగవు, చేతులు లెగవు. 2 తలంపులు విడిపోవాలి, ఒక తలంపు మీదకి రావాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉంటుంది. ఏ దాసుడును 2 యజమానులకు దాసుడిగా ఉండలేడు. ఏ వ్యక్తి 2 దాసులకు యజమానుడిగా ఉండలేడు. దేవునికి సిరికి దాసుడిగా ఉండలేరు. ఉంటే సిరికి ఉండాలి, ఉంటే దేవునికి ఉండాలి. రెండిటికి ఉండలేరు. అలాగనే మీ జీవితంలో ఇది చేస్తే జరుగుతుందా జరగదా? ఈ వ్యాపారం చేస్తే కార్యం జరుగుతుందా జరగదా? ఈ ప్రయత్నం చేస్తే జరుగుతుందా జరగదా? ఓ 10 మందిని అడుగుదాం. తలంపులన్నీ తారుమారైపోతాయి. దేవుని బిడ్డలారా, నువ్వు కర్మేలు పర్వతం మీద నిలబడితే సందేహాల మధ్యలో, సందిగ్ధాల మధ్యలో, కలవరాల మధ్యలో, ఎటో తోచని అయోమయపు పరిస్థితిలో అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా, ఎటు వెళ్ళాలో ఎక్కడికి వెళ్తే ఏం జరుగుతుందో తెలియని అయోమయపు పరిస్థితుల్లో ఉంటే కర్మేలు పర్వతం నీకు ఒక పరిష్కారము చూపబోతూ ఉన్నది. ఈ వారం దేవుడు ఒక అద్భుతాన్ని ప్రారంభించబోతూ ఉన్నాడు. దేవుని మహిమ అగ్ని వలె నీ మీదికి దిగిరాబోతూ ఉన్నది. ఈ ఆరాధనలో ఒక బలమైన అభిషేకాన్ని దేవుడు నీకు కురుమరించబోతూ ఉన్నాడు. నీ 2 తలంపులు తారుమారు చేయబడబోతూ ఉన్నది. ఏకాత్మ, ఏక స్వభావము, ఏక ఆలోచన చేత నడిపించబడబోతూ ఉన్నావు. ఆయన అభిషేకముతో నింపి ఒక ఉన్నతమైన సహాయాన్ని పరలోకములో నుండి దేవుడు నీకు పంపబోతూ ఉన్నాడు. చరిత్ర తిరగబడబోతూ ఉన్నది. అద్భుతమైన కార్యాన్ని అనుభవించబోతూ ఉన్నావు. కృప కలిగినటువంటి దేవుడు గొప్ప సహాయాన్ని దయచేయబోతూ ఉన్నాడు. కార్యము జరుగునుగాక, కృప కలుగునుగాక. ఆయన మహిమ కలిగినటువంటి సహాయాన్ని కర్మేలు అనుభవంలో దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్. ఆయన ఏం చేశాడంటే బలిపీఠాన్ని కట్టి ప్రార్థన చేశాడు. అంటే కర్మేలు అనుభవం నీకు నాకు నేర్పే పాఠం ఏమిటంటే ప్రార్థన జీవితం. మోకాళ్ళ ప్రార్థన అనుభవం కలిగి భూమి మీద 2 ఏకీభవిస్తే పరలోకమందున్నటువంటి నా తండ్రి వలన అవి మీకు దొరుకుతాయి. భూమి మీద దొరకవు. భూమి మీద దొరకవు. నువ్వు ఏకీభవించు. భార్య భర్తగా, తండ్రి కొడుగ్గా, తల్లి కూతురుగా, అన్న తమ్ముడుగా, అక్క తమ్ముడుగా, అన్న చెల్లిగా ఏకీభవించు ప్రార్థన చేయి. అలా కళ్ళు మూసుకొని 2 నిమిషాలు, ప్రభువా ఏంటి నా పరిస్థితి, అయ్యా ఏంటి నా స్థితి, ఏంటి నా యొక్క ఆర్థికమైనటువంటి సమస్యలని ఏకీభవించి ప్రార్థన. ఎడమొహం పెడమొహం నీ మొహం నేను చూడకు, నష్టమేం వచ్చింది? అట్లాగనే ఉంటావు. ఏకీభవించు.
దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. ఇక్కడ దొరకవు, భూమి మీద దొరకవు. ఎక్కడుంటూ వస్తాయి? ఎక్కడుంటూ వస్తాయి? పరలోకములో నుండి దేవుడు నీ కోసం పంపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమోస్ గ్రంథంలో ఒక మాటను చదవండి. ఆమోసు గ్రంథం 1వ అధ్యాయము 2వ వాక్యం. కర్మేలు ఎండిపోవచ్చున్నది, కర్మేలు శిఖరము ఎండిపోవచ్చున్నది అంటే దాని అర్థం ఏమిటి? ఓ చూడు, కర్మేలు ఏమైపోతుంది? సీరియల్ ఎండిపోవట్లేదే. సెల్ ఫోన్లో జబర్దస్తులు ఏంటది ఏందో గ్రామం, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ఎండిపోవట్లేదే. టీవీలో డ్యాన్స్ బేబీ డ్యాన్స్ ఎండిపోవట్లేదే. జబర్దస్త్ ఎండిపోవట్లేదే. కర్మేలు మాత్రమే ఎండిపోద్ది. పక్కపక్కన కూర్చొని అత్తాకోడలు, పక్కపక్కన కూర్చొని తల్లి కొడుకు సగం బట్టలు వేసుకుని వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే ఎంత బాగుందో. చూడు ఎంత బాగా ఎత్తున్నాడు మన హీరో. ఆడు హీరోని చూడడు, బట్టలు లేని పిల్లని చూస్తూ ఉంటాడు ఆడు. ఇవెండిపోవు. కర్మేలు పర్వతం మాత్రం ఎండిపోద్ది. కర్మేలు పర్వతం అంటే ప్రార్థన జీవితం. ప్రార్థన రోజు రోజుకి ఎండిపోతుంది. ఈరోజు ఎంత ఊపు వస్తుందో సాయంత్రం అయ్యేసరికి కొత్త సినిమా వస్తుంది. ఈమె సినిమా చూసాను, అల్లెలుయ్య ఎంత బాగా కొట్టాడు, అల్లెలుయ్య స్తోత్రం ఎంత బాగా కొట్టాడు. ఏది సీరియల్ సినిమా అల్లెలుయ్య అక్కడ సినిమా చూస్తుంటే అల్లెలుయ్య 2 తలంపులు. దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవునికి స్తోత్రం కలుగునగాక. అర్థమైందండి? దేవుని యొక్క మాటను ఆలకిస్తూ ఉన్నటువంటి ప్రియమైన దేవుని పిల్లలారా, కర్మేలు ఎండిపోకూడదు, ప్రార్థన ఎండిపోకూడదు. ప్రార్థన ఎప్పుడు అంతకంతకు చిగురుస్తూనే ఉండాలి. ప్రార్థనలో వర్ధిల్లుతూనే ఉండాలి. ప్రార్థనలో ఎదుగుతూనే ఉండాలి. ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఊపిరి ఆగితే కానీ ప్రార్థన ఆగకూడదు నీ జీవితంలో. మరలా చెప్తాను నేను, అన్నిటికీ కేంద్రం ఏమిటంటే ప్రార్థనే. ప్రార్థనను నువ్వు కేంద్రంగా చేసుకుంటే అన్ని ఈవులు అక్కడికి రాగలుగుతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అన్నీ అక్కడ సమకూర్చబడతాయి. ప్రార్థనలో చేసి చూడండి. కర్మేలును ఫలభరితమైనటువంటి స్థితిలోనికి రండి. కర్మేలు ఎండిపోకుండా కాపాడుకోండి. ఎండిపోకుండా కాపాడాలి అంటే నీరు పెట్టాలి. మోకాళ్ళ మీదకి వచ్చి కన్నీటి ప్రార్థన అనే అనుభవంలోనికి రావాలి. ఆ కన్నీటి ప్రార్థన లేకనే నీ కుటుంబంలో ఇన్ని శ్రమలు, ఇన్ని సమస్యలు, ఇన్ని బాధలు, ఇన్ని ఇబ్బందులు, అన్ని చోట్లకి వెళ్తావు. ప్రార్థన అంటే మోకాళ్ళ మీదకి రావు. అన్నీ చేస్తావు, ప్రార్థన అంటే చేయవు. కర్మేలు మనకు నేర్పుతూ ఉన్న అద్భుతమైనటువంటి పాఠం ఏమిటంటే ప్రార్థన. ఫలభరితమైన జీవితం, దైవజనుడి సహవాసపు అనుభవం, 2 తలంపులు తారుమారు చేయబడే ఒక ప్రార్థన జీవితం కలిగి మనము నడిపించబడాలి. 2 చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రంగా. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 12వ వాక్యం. 15వ అధ్యాయము 12వ వాక్యం. అంతే. లేచి పోగా కర్మేలుకొచ్చి జయసూచకమైన శిలను నిలబెట్టాడు. చాలండి, అక్కడ మైనస్లో ఉంటుంది. చెప్పే మాట ఏమిటంటే
అమాలేకీయుల మీదికి వెళ్ళాడు. అమాలేకీయుల అమోరీల. పేజీ తిప్పి చదవండి. మొదటి వాక్యం 15వ అధ్యాయం మొదటి వాక్యం. అది చాలండి. అమాలేకీయులు ఎవరండి? అమాలేకీయులు. ఇప్పుడు ఎవరి మీదకి యుద్ధానికి వెళ్ళాడంటే అమాలేకీయుల మీదకి యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళిన వాని జీవితంలో జరిగింది ఏమిటంటే జయాన్ని పొందుకున్నాడు. అక్కడ కొన్ని వ్యతిరేకతలు ఉన్నాయి, కానీ సబ్జెక్ట్ అది కాదు కనుక. ఏంటి సబ్జెక్ట్ అంటే కర్మేలు పర్వతం మీద జయ జెండాను పాతగలుగుతావు. కర్మేలు పర్వతం మీద జయసూచకమైన శిల నిలబెట్టగలుగుతావు. అంటే దాని అర్థం ఏమిటంటే అపజయము అన్నటువంటిది నీ జీవితంలో ఇక మీదట కనబడదు. అపజయము ఉండదు. ఇంతకాలం వ్యాపారంలో ఓడిపోయావు, ప్రయత్నాలలో ఓడిపోయావు, చేస్తున్న పనిలో ఓడిపోయావు, కుటుంబం విషయంలో ఓడిపోయావు, ప్రతి విషయంలో ఓడిపోయావు, జారిపోయావు, పడిపోయావు. ఇప్పుడు జరగబోతున్నటువంటి కార్యం ఏమిటంటే జయ సూచకమైన శిలను నిలబెట్టబోతున్నావు. జయ పతాకాన్ని ఎగరవేయబోతున్నావు. విజయోత్సవాలతో ఊరేగించుచున్న దేవుడు నీతో కూడా నిలబడబోతున్నాడు. జయము నీకు అనుగ్రహించునుగాక. కర్మేలులో నిలిచి ఉన్నంత కాలము నీకు జయము కలుగునుగాక. అపజయము ఉండదు, అపజయము కలగదు. జయమే నిన్ను వెంబడించునుగాక. నా కర్మ, నా కర్మ, నా కర్మ, నా పరిస్థితి, నా పరిస్థితి, నా పరిస్థితి, నా బాధ, నా బాధ, నా బాధ కాదు. ఈ కర్మేలు పర్వతం మీద దేవుడు నీ పట్ల జరిగించబోయే అద్భుతమైనటువంటి కార్యం ఏమిటంటే జయ సూచకమైనటువంటి శిలను నువ్వు నిలబెట్టబోతున్నావు. ఏ విషయంలో ఓడిపోయావు, ఎక్కడ తలదించుకున్నావు, ఎక్కడ అవమానపరచబడ్డావో, ఎక్కడ కృంగిపోయావో, ఎక్కడ బాధపడ్డావో, ఎక్కడ అపజయపు జెండాను మోస్తూ వచ్చావో, ఇప్పుడు దాన్ని విసరికొట్టి జయ సూచకమైనటువంటి జెండాను మోయబోతూ ఉన్నావు. జయాన్ని పొందుకోబోతూ ఉన్నావు. గొప్ప విజయంతో దేవుడు నిన్ను నిలబెట్టబోతూ ఉన్నాడు. జయము నీకు కలుగునుగాక. ఆమేన్. గట్టిగా. మొదటిది ఫలం, రెండవది దైవజనుని సహవాసం, మూడవది ప్రార్థన, రెండు తలంపులు తారుమారు చేసే ప్రార్థన, నాలుగవది జయం, ఐదవది ఒక మాటను చెప్పి నేను ముగిస్తాను. ప్రార్థనలో మనం ముందుకు వెళ్దాం. మీకా గ్రంథము, పోయిన వారం కూడా చదివారు ఈ మాటను, మరలా ఒక్కసారి. మీకా గ్రంథము 7వ అధ్యాయము 14వ వాక్యం. తీసుకొని నీ జనులు కర్మేలునకు చేరిన అడవిలో ప్రత్యేకముగా నివసించు నీ స్వాస్థ్యపు వారిని మేపుము. కర్మేలులో చేరి అడవిలో ప్రత్యేకముగా నివసించు నీ స్వాస్థ్యపు వారిని మేపుము. పోయిన వారం చెప్పాను కదండి, గిలాదు చెప్పేటప్పుడు ఎంతమంది వచ్చారు? వచ్చిన వాళ్ళు. గిలాదు గురించి చెప్పేటప్పుడు స్వాస్థ్యము, మేత ఏమిటండి? సంతుష్టి సహితమైన మేత. అంటే ప్రత్యేకముగా మునుపు పూర్వం వేసినట్లుగా మేస్తారని ఇదే వాక్యాన్ని బట్టి చెప్పాను. అంటే ఇప్పుడు మేయాలి. ఏ మేత మేయాలి? యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాటను మీరు చదువుతారు, నేను ముగిస్తాను, ఎక్కువ మిమ్మల్ని విసికించను. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 14వ వాక్యం. నేను మంచి మేత కలిగిన చోట దాన్ని మేపెదను. దొడ్డి ఏర్పాటు చేస్తాను, అవి మంచి దొడ్డిలో పండుకుంటాయి.
ఇశ్రాయేలు పర్వతముల మీద బలమైన మేతగల స్థలమందు అవి మేయును. చేతుల పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ మేత అంట? మంచి మేత. ఎక్కడ పడుకుంటాయంట? దొడ్డిలో పడుకుంటాయట. ఎక్కడ మేస్తాయంట? ఏ మేత మేస్తాయంట? బలమైన మేత మేస్తాయి. మంచి మేత, బలమైన మేత. మా ఇంటికి పిలిచి మొన్న వండిన అన్నం నీళ్లు దిగిపోతున్నాయి, కొంచెం వాసన వస్తుంది, అది పెడితే తింటావా? ఊరంతా చెప్తాయి, పాస్టర్ ఎంత దుర్మార్గుడో చూడండి, మా ఇంట్లో లేదా కూడు. మంచి మేత అంటే ఆరోగ్యకరమైన బోధ. ఏ బోధ అండి? చూడండి, మీరు వాక్యాన్ని చదువుతారు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కొంచెం గట్టిగా చెప్పండి ఆమేన్. చదవండి చదవండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 3వ వాక్యం. ఏ బోధను సహింపక అంటే ఏమని రాసి ఉంది కింద పుట్టినోట్లో? ఇప్పుడు ఏ బోధ కావాలి నీకు? ఏ బోధ చేత మీరు నింపబడాలి? ఏ బోధ కలిగి మీరు నడిపించబడాలి? ఏ బోధ చేత మీరు స్థిరపరచబడాలి? మంచి బోధ, ఆరోగ్యకరమైన బోధ. ఏ బోధ అండి? ఆరోగ్యకరమైనటువంటి బోధ. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఏ బోధలో ఉండాలండి? మంచి బోధలో, ఆరోగ్యకరమైన బోధలో ఉండాలి. బలమైనటువంటి మేత, బలహీనమైనటువంటి మేత కాదు. పోయిన వారం చెప్పాను గనక ఇంకా సవిస్తారంగా మీకు వివరించట్లేదు. దేవుని లేఖనాలను ఆలకిస్తూ ఉన్న ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజున కృప కలిగినటువంటి దేవుడు మనందరితో మాట్లాడుతూ వచ్చాడు. కర్మేలులో నీకు బలమైన మేత కలుగుతుంది. బలమైన మేత, బలమైన మేత మాత్రమే కాదు, మంచి మేత. మంచి మేత మాత్రమే కాదు, ఆరోగ్యకరమైన మేత. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ మేత కావాలండి ఇప్పుడు మనకు? ఏ బోధ కావాలండి మనకిప్పుడు? కల్పనా కథలు, జోకులు, అర్థమైందా అండి? ఏదో 4 మాటలు ఏదో వచ్చేసి ఏదో కూర్చొని ఒక 10 నిమిషాలు దేవుని మాటలని పొద్దునుండి సాయంత్రం దాకా పాటల కచేరీలాగా పాటలు పాడి 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 పాడిందే పాట అని మీకే తెలుసు, నాకు తెలియదు. అవి విని విని ఆ బోధ కాదు మీకు ఇప్పుడు. బోధ మారబోతుంది, స్థితి మారబోతుంది, పరిస్థితి మారబోతుంది. ఆరోగ్యకరమైనటువంటి బోధలో దేవుడు నిన్ను నిలబెట్టబోతూ ఉన్నాడు. ఆరోగ్యకరమైన బోధ నీ ఆత్మీయ స్థితికి దేవుడు కలగజేయునుగాక. ఇప్పుడు చెప్పండి, కర్మేలులో ఏముంది? ఫలము. కర్మేలులో ఏముంది? సేవకుడి సహవాసము. కర్మేలులో ఏముంది అమ్మా? ప్రార్థనా జీవితము. కర్మేలులో ఏముంది? జయము. కర్మేలులో ఏముంది? మంచి మేత, బలమైన మేత. మంచి మేత, బలమైన మేత. ఎంతమంది కర్మేలులో నిలబడుకోవాలని కోరుకుంటున్నారు? ఎంతమంది కర్మేలులో ఉండాలని ఆశిస్తున్నారు? ఎంతమంది కర్మేలు అనుభవానికి రావాలని కోరుకుంటున్నారో వాళ్ళందరూ ఒకసారి లేచి నిలబడండి. ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఆయన రక్తమాంసాల్లోనికి వెళ్ళిపోదాం. లేచి నిలబడిన ప్రతి ఒక్కరూ కళ్ళు మూయండి, ఆకాశం వైపు చేతులు ఎత్తండి. ఓ చిన్న ప్రార్థన చేసుకోండి, ఓ చిన్న తీర్మానం చేసుకోండి. ఈ రోజున జీవము కలిగినటువంటి దేవుడు నీ పట్ల ఉన్నతమైనటువంటి కార్యాన్ని జరిగించబోతున్నాడు. అద్భుతమైనటువంటి సహాయాన్ని దేవుడు నీకు దయచేయబోతూ ఉన్నాడు. ఈ ఆరాధన నీ జీవితాన్ని మరో మలుపు త్రిప్పబోతూ ఉన్నది. ఈ ఆరాధనలో జయాన్ని పొందుకోబోతూ ఉన్నావు. ఈ ఆరాధనలో అద్భుతమైన కార్యాన్ని అనుభవించబోతూ ఉన్నావు. ఏలియా ప్రార్థన చేయగా ఆకాశములో నుండి అగ్ని దిగి వచ్చినట్లుగా ఈ ప్రార్థన కూడికలో నీకు ఒక జయాన్ని దేవుడు ప్రసాదించబోతున్నటువంటి ఆరాధన, నీ జీవితాన్ని ఫలభరితంగా మార్చబోతున్నటువంటి ఆరాధన. వ్యాపారం, వ్యవసాయం, చెరువులు, పని, ఉద్యోగం ఫలభరితంగా దేవుడు మార్చబోతూ ఉన్నాడు.
రేపు సాక్ష్యం చెప్పబోతూ ఉన్నావు, శుభవార్త వినబోతూ ఉన్నావు, జయ సూచకమైన శిలను నిలబెట్టబోతూ ఉన్నావు.